ఈ ఉగ్గాని చాలా అంటే చాలా బాగుందండి. దీన్ని ఇక్కడ బెంగళూరులో వచ్చేసి మండక్కి అంటారు, లేదా ఉగ్గాని అంటారు. మన తెలుగులో చెప్పాలంటే బొరుగులు అన్నం. ఫస్ట్ మనము ఒక 2 కప్పులు బొరుగుల్ని నీటిలో ఉంచుకొని ఒక 2 నిమిషాలు నానిన తర్వాత బొరుగుల్ని గట్టిగా పిండుకొని ఒక బౌల్ అయితే తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే మనకి కొంచెం పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం అయితే వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే వచ్చేసి 1 కప్పు వేరుశనగ పల్లీలు కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాను కూడా ఇందులో వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా అంతా కలిసే విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ఒక మసాలా అయితే రెడీ చేసుకోవాలండి. అందుకుగాను 1 స్పూను శనగలు, 4-5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా మిక్సీకి పట్టుకొని ఆ పట్టుకున్న పౌడర్ కూడా ఇందులో అయితే వేసుకుని బాగా అయితే కలుపుకోవాలండి అంతా కలిసే విధంగా. ఇలా బాగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో బొరుగులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతా కలిసే విధంగా. ఈ బొరుగులకి ఆ మసాలా అంతా బాగా పట్టే విధంగా అయితే బాగా అయితే కలుపుకోండి మొత్తం ఒకసారి. ఇలా బాగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్లో మనకు ఒక నిమ్మరసం కూడా పిండుకొని కానీ దింపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఉగ్గాని. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి.